నేను నానేసిన నువ్వులు వాటర్, అది కూడా ఎక్కువ కాదు, కొంచెం వేసి మొక్క వేసాము, బతికేమనుకో మంచిదే, లేకపోతే 2 రోజులు ఒక మంచి మొక్కలు పెంచామనుకుంటాం, అడుగుదంతా గెత్తమైపోద్ది అంతే. నిన్న మీకు చెప్పాను కదా, ఏంటి చెప్పాను, సూర్యరశ్మి గురించి ఒక కాటన్ చెప్పానా. ఈరోజు నేను చేసిన పని కలబంద మట్ట వేసా, ఈ 2 వేసా, ఇక్కడ పెట్టుకుంటా. ఇది నా స్టడీ టేబుల్. సారీ పడిపోయి సరిపోద్దా, తర్వాత పడిపోయి. అయితే ఇక్కడికి వచ్చాం కదా, ఇది నా స్కూల్ బ్యాగ్ అండి, బాగుందా? ఎందుకు స్కూల్ బ్యాగో తెలుసా? నేను స్టడీ చేస్తున్న వల్ల నేను ఇందులోనే ఉంచుకుంటా. అమ్మ ఇచ్చిందనమాట, ఇది అంత జాగ్రత్తగా ఉంచుకున్నా. మరి మనీ ప్లాంట్ ఊపిరిచ్చి బతికించింది కదా అమ్మ, అదే అమ్మ దగ్గర తను లేదు కదా, మరో ఊపిరిచ్చిన మొక్క అనమాట నా మేనల్లుడు. అయితే ఆ పక్కన ఈ నానమ్మ మనవడ దగ్గర మా తల్లి కొడుకు ఫోటో అన్నమాట. ఏంటంటే చనిపోయిన వాళ్ళ దగ్గర ఫోటోలు పెట్టకూడదు, ఇచ్చేయకూడదు అంటారు కదా, నాకైతే అలాంటి సెంటిమెంట్స్ ఇట్లా లేవండి. ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. మనం అంతగా ప్రేమించిన మనుషులు వాళ్ళు లేకపోయినప్పుడు మనం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనేది నా ఒపీనియన్. ఇదంతా మా అమ్మ ఇచ్చినవన్నమాట. అంటే లెదర్ బ్యాగ్స్ అన్నీ తీసాను, నా స్పెట్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఇగో దాంతో సెట్ ఇంకో కాటన్ బ్యాగ్ అనమాట. అయితే ఎటకారంగా ఉండొచ్చు కొంతమందికి, కానీ అది మా అమ్మ ఇచ్చినవంటే నాకే కాదు, ఎవరమ్మనా వాళ్ళకి అపురూపమే. ఈరోజు పూజ అయింది. అయితే ఏంటంటే అండి, కొంతవరకైనా చల్లగా ఉంచుకుందామని అనమాట. ఇప్పుడు తడిపిన బెడ్షీట్ నేను ఇంకా యూజ్ చేయలేదు. ఇవి ఒకటి వేసాను, ఇది ఉందే పాతది, ఇంకోటి ఇది తెచ్చాను, రణపాలకు చెట్టు వేసాను, ఇవి వేసాను. అవి ఆకులు లెగుస్తున్నాయో లేదు గ్యారెంటీ లేదు. చూడండి, ఇన్ని మొక్కలు వేసాం, ఏవి బతుకుతున్నాయో ఏవి చనిపోతున్నాయో తెలియట్లేదు. మన ములుగోరెడ్డి చెట్టు వేసాను, బతుకుంది, అది వేస్తున్నాను అనమాట. అందుకని అన్నీ బతుకుతాయని కాదు, ఎక్కడో ఏదో మిస్ అయినట్టు కనిపిస్తుంది. చెప్పలేకపోతున్నాను. మరో వీడియోతో, అంటే అమ్మ వాళ్ళ ఫొటోస్ చూశాను కదా, కొంచెం ఇబ్బంది పడతాను. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా కూర ఉడుకుతూనే ఉంది. మా చెల్లెమ్మకి రెడీ అవ్వలేదు తిందామంటే, ఏం చేద్దాం, ఉంటా.